భరణి మానియల్ని ఆడంగోళ్లు అన్న గుండు అంకుల్. ఇదేదో పెద్ద మాటే సుమి. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ కాస్త హాట్గానే సాగాలే ఉంది. ప్రస్తుతం హౌస్లో కెప్టెన్సీ టాస్కు చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే సంజన కెప్టెన్ అయిందన్న విషయం తెలిసిందే. ఇక ఈ టాస్కులో హౌస్మేట్స్ మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. ఇది జరిగి సంజన కెప్టెన్ అయిన తర్వాత భరణి మానియల్పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఇప్పటివరకు వాళ్లని మగాళ్లు అనుకున్నా ఇప్పుడే ఆడవాళ్లని తెలిసింది అంటూ హరీష్ అన్నాడు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పుణ్యమా అని అటు కామనర్లు ఇటు సెలబ్రిటీలు ఇద్దరూ తన్నుకు చస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలక్గా ఉన్న మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మానుయేల్ ఫైర్ అయ్యాడు. ఆ టాస్కు మిగిలిన భాగం ఈరోజు ఎపిసోడ్లో చూపించబోతున్నారు. ఇమ్ముకి సపోర్ట్ చేసిన భరణి అవుట్ కాగానే మిగిలిన నలుగురు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వాల్ని టచ్ చేశాడంటూ భరణి గొడవ చేయడంతో తనని కూడా ఎలిమినేట్ చేశాడు. మనీష్ అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న హరీష్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఎలిమినేట్ అయ్యాననే కోపంతో హెల్మెట్ విసిరి పారేశాడు పవన్ కళ్యాణ్. ఇక ప్రియ సరిగా నిల్చోకుండా పక్కకి తిరిగిందిగా అంటూ రాము రాథోడ్ కంప్లైంట్ చేస్తే ప్రియ కూడా తప్పుకుంది. తొక్కలో ఫెయిర్ గేమ్ మాటలు కూడా ఫెయిర్గా లేవు అంటూ సంచాలక్పై ఫైర్ అయింది ప్రియ. సర్లే బాగా ఆడావ్ అని పవన్ కళ్యాణ్ని టచ్ చేయడానికి వెళ్తే ఇమ్ముకి దూరంగా వెళ్లిపోయాడు జవాన్. ఆ తర్వాత భరణిమ్ము మధ్య డిస్కషన్ జరిగింది. అతను ఏమన్నాడు, నేను కామ్గా కూర్చుంటే నేను అందరిలాగా వెళ్ళి ఇలా చేయను అంటూ వెక్కిరించాడు. ఏందన్నా అంటే చెప్పండి అంటే ఏంటన్నా, అది బాడీ షేమింగ్ కాదా అన్నా అని ఇమ్ము అడిగితే 100% అదే అంటూ భరణి అన్నాడు. ఆడోళ్ళు అంటూ హరీష్. ఇక ఆ అమ్మాయి వచ్చి ఏమంటుంది, అన్ఫేర్ గేమ్ మేము హెల్ప్ చేశామా, మీరు అన్ఫేర్ ఆడారు అంటుంది ఆ ప్రియ అంటూ ఇమ్ము చెప్పాడు. ఎవరో ఒకర్ని తీస్తేనే కదా గేమ్ అంటూ ఇమ్ము మాట్లాడాడు. ఇక ప్రియతో మాట్లాడుతూ హరీష్ కాంట్రవర్షియల్ కామెంట్లు చేశాడు. తనూజ, ఇమ్మానుయేల్, భరణి నాకు తెలీదు, ఇద్దరబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను ఇన్ని రోజులు. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడే అర్థమైంది అంటూ హరీష్ చెప్పాడు. తరువాత వదిలిన మరో ప్రోమోలో హౌస్కి సంజన కెప్టెన్ అయింది. అయితే కెప్టెన్కి వచ్చిన లగ్జరీ ఐటెమ్స్ని ఈసారి అటు కామనర్లు ఇటు సెలబ్రిటీలు ఇద్దరూ కొట్టేసి అల్లరి చేశారు. కాని సంజన మాత్రం ఫైర్ కాకుండా నవ్వుతూనే అన్నీ చూస్తూ ఉంది. ముఖ్యంగా దొంగతనం చేశారంటూ సంజనని హౌస్లోకి రాకుండా బ్యాన్ చేసిన కామనర్లు ఇప్పుడు పోటీ పడి మరీ కొట్టేయడం వింతగా ఉంది.